రిరిరి నిజమై పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీయగా పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇది 3వ సెమీఫైనల్స్. ఈ 3 సెమీఫైనల్స్ కూడా మనం ఇక్కడ షానీ మిషన్ నార్త్ వెస్ట్ హై స్కూల్ ఆడిటోరియం క్యాన్సస్ సిటీలో జరుపుకున్నాం. ఈ 3వ సంచిక అయిన తర్వాత ఈ 3 సంచికల్లో వచ్చిన మార్కులను సగటు తీసి అందులో తక్కువ మార్కు వచ్చిన ఒక్కరు నిష్క్రమింపజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా చూడడానికి వచ్చిన మీ అందరికీ, పరోక్ష ప్రేక్షకులందరికీ కూడా మా అందరి బృందం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గత 2 వారాలకు కూడా ముఖ్య అతిథిగా విచ్చేసినట్లుగానే ఈ వారం కూడా ప్రముఖ నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు శ్రీ వందే మాతరం శ్రీనివాస్ గారు విచ్చేశారు. వారికి కూడా మన స్వాగతం తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రథమ విజేతకు $10,000, 2వ స్థానంలో ఉన్న గాయనికి $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన ఇద్దరికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత ఉదయ్ గారికి, నిష్క్రమించే ప్రతి చిన్నారికి $500 ఇస్తున్న నాట్స్ వారికి మనందరం మరొక పర్యాయం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ట్యాగ్ కేసి వారు ఇక్కడ మాకు ఈ వేదికను ఇచ్చారు. మీ అందరి ముందు నిలబడి ఈ చిన్నారి గళాలను సవరించుకోవడానికి, వారిని మీకు ప్రజెంట్ చేయడానికి నాకు, ఈ టీవీకి, మా బృందానికి అందరికీ కూడా అవకాశం ఇచ్చారు. పాడుతా తీయగా బృందానికి, వారికి మా బృందం అందరి తరఫున కూడా నమస్కారాల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. క్యాన్సస్ సిటీలో ఇక్కడ ఉన్న క్యాన్సస్ స్పీడ్వే ఎంతో ప్రముఖమైంది. 2.5 కిలోమీటర్ల పొడవు కలిగిన ట్రై ఓవల్ ఆకారంలో గల ఈ స్పీడ్వేపై ఎన్నో నాస్కార్ వారి కారు రేసులు నిర్వహిస్తూ ఉంటారు. ఈ పోటీలు కారు రేసింగ్ ఆసక్తి గల వారిని అమితంగా ఆకట్టుకుంటాయి. క్యాన్సస్ సిటీ T-Bones బేస్బాల్ టీం ఇక్కడ ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. ఇక్కడి వైండాట్ కౌంటీ పార్క్, మ్యూజియం, హిస్టారికల్ సొసైటీ ఎంతో చారిత్రక ప్రాధాన్యత గలవి, చూడదగ్గవి. ఈ సంచికలో చిరంజీవులందరూ కూడా 2000 సంవత్సరం ప్రాంతంలో విడుదలైన సినిమాల్లోని మధుర గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ముందుగా సుమేధను ఆహ్వానించండి మీ చప్పట్లతో. సుమేధ ఎంపిక చేసుకున్న పాట సీతారామ శాస్త్రి గారి రచన, హంసలేఖ గారి సంగీతం. చిత్రతో కలిసి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట అంకురం సినిమా నుంచి ఎవరో ఒకరు అన్న పాట. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి,
ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు కదలరు ఎవ్వరు వేకువ వచ్చినా అనుకుని కోడి కూత నిద్రపోదుగా జగతికి మేలు కొల్పు మానకోదుగా మొదటి చినుకు సూటిగా దూకి రానిదే మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే వానదార రాదుగా నేను దారికి ప్రాణమంతు లేదుగా బ్రతకడానికి ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు చెదరకు పోదుగా చిక్కని చీకటి మినుకురు లెక్క చాటు చిన్ని కాంతికి దానికి లెక్కలేదు కాలరాతిరి పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని రెప్ప వెనక ఆపని కంటి నీటిని సాగలేక ఆగితే దారి దొరుకునా జాలి చూపి తీరమే దరికి చేరునా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు అటో ఇటో ఎటో వైపు. థ్యాంక్ యూ. సుమేధ, ఇది చాలా కాంప్లికేటెడ్, అంటే వింటుంటే మనకు తెలుస్తుంది చాలా ఆ సంగతులన్నీ కూడా చాలా కష్టమైన సంగతులు అయినా కూడా చాలా మంచి ప్రయత్నంగా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. జగతి మేలు కొలుపు మానుకోదుగా, నువ్వు మానకోదుగా అని పాడుతున్నావు, మానుకోదుగా. అలాగే వానధార, ధా అవుతుందన్నమాట, వానధార అని పాడుతున్నావు, ధార, వానధార అదుగా నేలదారికి. ప్రిసైజ్గా ఇక్కడ ఈ తప్పు ఉంది అని చెప్పలేం నువ్వు పాడిన దాంట్లో. ఇన్ జనరల్ ఇట్ వాస్ ఏ గుడ్ పిక్చర్. ఆ సంగతులన్నీ క్లీన్గా తెలియట్లేదన్నమాట పాడుతున్నావు, స్పీడ్గా ఉన్నవన్నీ కూడా. ఈ వయసులో నీ గాత్రంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ స్టిల్ ఇట్ కుడ్ బి బెటర్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్ యాక్చువల్లీ. You know the soul of the song. What is the meaning of the song? Like never to give up and it's okay. Excellent, excellent. That goes without saying to you, all of you too. Never give up. Actually, ఎంత గొప్పగా రాశాడంటే సీతారామ శాస్త్రి, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు ముందు అటువైపు వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలి, అటువైపు ముందు నడవడం అనేది మొదలుపెట్టు, గమ్యం తర్వాత నీకు వస్తుంది. నడవకుండానే కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే ఎటు వెళ్ళాలన్న సంగతి నీకు తెలియదు. ఫస్ట్ స్టార్ట్ వాకింగ్. మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే, ఫస్ట్ గెలిచేవాడు ఒక్కడే ఉంటాడు ఎప్పుడు కూడా. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే, ఫస్ట్ టైం వేసే అడుగు కూడా ఒంటరిగానే ఉంటుంది, దానికి తోడు కావాలి తర్వాత. వెనక వచ్చు వాళ్లకు అది బాట అవుతుంది. ఇట్ కెన్ బి ఏ షోయింగ్ పాత్ టు ది అదర్స్ హూ ఆర్ ఫాలోయింగ్. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ వాకింగ్, be a vanguard. At least you can show path to others. Somebody might overtake you, they go there to the finishing this thing and win. That's not a big deal. Everybody wants to win, but doesn't mean anyway I won't win, he is or she is going to win, why should I walk? That should not be this thing. That's what I mean to say. If you're sincere in your efforts, if not today, if not tomorrow, day after, or sometime, you will definitely reach your target as expected by others, and more than that, as expected by you, as dreamt by you. So if at all
యూ వాంట్ ఫస్ట్ ట్రై టు డ్రీమ్ వెల్, ట్రై టు డ్రీమ్ బిగ్. అబ్దుల్ కలాం గారు చెప్పింది అది. అసలు కలలంటూ కనడం మొదలు పెట్టండి. యూ హ్యావ్ టు డ్రీమ్ వెరీ బిగ్. లేకపోతే దాన్ని సాధించుకునేటటువంటి ప్రయత్నంలో దాన్ని సాధించవచ్చు ఒక్కోసారి, లేదంటే దానికి దగ్గరగా కూడా వెళ్ళచ్చు. సో ప్రయత్నం కావాలి అన్నది సీతారాం శాస్త్రి చెప్పింది. వండర్ఫుల్. దట్ గోస్ విదౌట్ సేయింగ్ టు యూ టూ. సో టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ ప్రెజెంటింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. తర్వాత చిరంజీవి నేహ ఆహ్వానిద్దాం. నేహ ఎంపిక చేసుకున్న పాట రచన సుందరరామూర్తి గారు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గానం జానకమ్మ. జాకీ సినిమా నుంచి అలా మండిపడకే జాబిలి. తెలుపుకోను ప్రేమని, ఎలా పిలుచుకోను రమ్మని. అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాత్రి. చూడకున్నా నీవు చూడకున్నా నిదురపోదు కన్ను నిసిరాతిరి. నీవు తోడు లేక నిలువలేని నాకు కొడిగట్టు నీలా కొన ఊపిరి. ఇదేనేమో బహుశా తొలి నాటి ప్రేమ, ఎలా పాడుకోను నిట్టూర్పు జోల. ఈ పూల బాణాలు ఏ గాలి గంధాలు సోకేను నా గుండెలో, సొదలేని సయ్యాటలో. అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాత్రి. దాహమైన వెన్నెలరే దాయలేను ఇంతటి హాయి, ఎలా తెలుపుకోను ప్రేమని, ఎలా పిలుచుకోను రమ్మని. పూటకొక్క తాపం, పూల మీద కోపం, పులకరింతలాయే సందేకాలికి. చేదు తీపి ప్రాణం, చెలిమిలోని అందం, తెలుసుకుంది నేడే జన్మ జన్మకి. సముఖాన ఉన్నా రాయబారమాయే చాటు మాటు నీవు రాసలీలలాయి. ఈ ప్రేమ గంధాలు ఈ తేనె గుండాలు గడిచేది ఎన్నాళ్ళకో, కలిసేది నాటికో. అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాత్రి. దాహమైన వెన్నెలరే దాయలేను ఇంతటి హాయి, ఎలా తెలుపు
పిలుచుకోను రమ్మని. ధన్యవాదాలు. నేహ, ఇది బాగా పాడావు. అయితే కొంచెం నీకు స్కేల్ తక్కువైనట్లుగా అనిపించింది. ఇంకా కొంచెం కొంచెం పైన ఉంటే ఇంకొంచెం బెటర్గా ప్రజెంట్ చేసి ఉండేదానివని అనిపించింది. వాయిస్ స్ట్రెయిన్ అయింది, పైన అందట్లేదు. ఓహో, చాలా రోజుల నుంచి రిహార్సల్ చేస్తూ ఉండుంటారు బహుశా. బాలుగారు బాగుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్. బాలుగారు, అంటే మీరు చేసింది ఇది ఎన్నో పిక్చర్ బాలుగారు? ఇది బహుశా 20వ సినిమానో 22వ సినిమానో అప్పటికి. బాలుగారు మేబీ అబౌట్ 30 ఫిల్మ్. మొత్తం మీద నేను ఒక 70 ఫిల్మ్స్ చేసి ఉంటాను. 70 ఫిల్మ్స్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చిన సినిమా బాపు గారి సినిమా కావడం మహద్భాగ్యం. జయకృష్ణ గారు నిర్మించిన సినిమా, తమిళ్లో తంపి కింద ఊరన రజనీకాంత్ సినిమా వచ్చింది, దానికి తెలుగులో తీశారనమాట. ఈ పాట ఫస్ట్ గొప్పతనం ఏంటంటే సుందరరామూర్తి గారి లిరిక్, తర్వాత జానకమ్మ గారి పాట, తర్వాత నా ట్యూన్ అనుకుందాం అక్కడ పక్కన పెడితే. ముందు లెట్స్ కమ్ టు యూ. చలి ఎండ ప్రొనౌన్సియేషన్ చలి కాదు చలి. చలి చలి టు కోల్డ్, చలి. మిగతా అంతా ఈ ప్రేమ గండాలు, అది గంధాలు అని పాడుతున్నాం. ఓకే, అద్భుతమైన ప్రయోగం అది. ఈ ప్రేమ గండాలు, ఈ తేనె గుండాలు, గడిచేది ఎన్నాళ్లకో కలిసేది ఏనాటికో. తేనెగుండం అంటే సుడిగుండంలో ఇరుక్కుంటే బయటికి రావడం కష్టం. తేనెగుండం కూడా అలాంటిదే, కానీ తీయడిది అనమాట. కష్టమైనా కూడా ప్రేమలో పడడం చాలా ముఖ్యం అన్నట్టుగా రాశారు ఆయన. ఎవ్రీ టైమ్ మోస్ట్ ఆఫ్ యూ ఇచ్చే ఎక్స్క్యూజ్ ఏంటంటే, శృతి తగ్గించుకున్నప్పుడు ఎవ్రీబడి సే దట్ పైన మాకు పాడడం కష్టంగా ఉందని. డోంట్ యూ థింక్ సింగింగ్ ఇన్ ది లోవర్ ఆక్టివ్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్లీ? అది వినపడకపోతే కష్టం అవుతుంది. కొంచెం శ్రమ పడితే పై నోట్ అందుతుంది. ఇఫ్ యూ వర్క్ లిటిల్ హార్డ్ యూ కెన్ రీచ్ ఇట్. బట్ బికాస్ ఆఫ్ దట్ లోవర్ నోట్ ఏం పాడుతున్నావో తెలియకుండా అది రహస్యంగా అయిపోతుంది అనమాట. గరది అలా మండి పడకే జాబిలి, చలి ఎండ కాసే రాతిరి, దాహమైన వెన్నెల రేయి, దాయలేను ఇంతటి ఎలా తెలుపుకోను ప్రేమని. దట్ నోట్ అది వినిపించదు అనమాట. అఫ్కోర్స్ సాంగ్లో ఫుల్ రేంజ్ ఉన్న సాంగ్, ఆవిడ మహాగాయన్ కాబట్టి ఆవిడ అద్భుతంగా పాడేశారు. బట్ లిటిల్ మోర్ కొంచెం ఎక్కువ కనుక శృతి ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ us a good song. God bless. Please join your hands welcoming Meghana. మేఘన ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సుందరరామూర్తి గారి రచనే, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ బాలుడు పాడిన పాట. సాగర సంగమం సినిమా నుంచి మౌనమేలనోయి.
మౌనమేలనోయి ఈ మరపురాని రే ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే ఎదలో వెన్నెల వెలిగే కన్నుల ఎదలో వెన్నెల వెలిగే కన్నుల తారాడే హాయిలో ఇంత మౌనమేలనోయి ఈ మరపురాని రే. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. చాలా చాలా Thank you, sir. చాలా బాగా పాడావు. ఆ ఎక్స్ప్రెషన్ చాలా అద్భుతంగా పాడావు. చాలా 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 గొప్ప ప్రయత్నం చేసావు. ముఖ్యంగా ఆ చరణం బాలుగారు ఆ సంగతి ఉందో లేదో నాకు తెలియదు కానీ అది ఉన్నట్టు లేనట్టు అనిపిస్తుంది బాలుగారు తను చరణంలో. కానీ నువ్వు పాడుతుంటే అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది బాలుగారు. అది వెరీ వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. Thank you, sir. అండ్ బాలుగారు నాకు ఒక్క ఇన్సిడెంట్ గుర్తొస్తుంది బాలుగారు. జానకి గారు పాడి మీకు తెలుస్తుంది కదా బాలుగారు, తను పాడుతున్నప్పుడు ఇలా ఇలా అంటుంది కదా చెయ్యి, జానకి గారు గుర్తొస్తుంది బాలుగారు. ఏం చేద్దంటే జానకి గారు ఇలా కచ్చి పోటు పెట్టుకొని ఇలా ఇలా పాడుతుంది బాలుగారు. పైన చేయి పెట్టరు, ఇక్కడ ఉంటుంది చేయి కింద ఆ కచ్చిపు ఇలా ఇలా అంటుంటారు. అది నేను లాగేసేటప్పటికి ఆ పాట ఆపేసేది. మళ్ళీ కోపం వచ్చి కొట్టడం కూడా చేశారు ఒకసారి. నన్ను తరుముకున్నారు రికార్డింగ్ థియేటర్లో. నేను సరిగ్గా పాడకుండా చేస్తున్నాడు బాలసుబ్రహ్మణ్యం అన్నాడు. ఏమిటి కథల దేవుడికి ఎక్కడో ఎవరికో ఏదో ఒకటి ఉంటుంది కదా అలవాటు. అంటే ఒక చిన్న కర్చీఫ్ ఇలా పెట్టుకొని చేత్తో ఇలా ఇలా అంటుంటారు. నేను ఒక రాగానే ముందు చూసి ఆవిడ ఇలా పెట్టి తిరగని దాచేసేవాడిని. ఎక్కడ కర్చీఫ్ కారులో మర్చిపోయానేమో అనేది ఆవిడ. అని ఎలా పాడతారు తర్వాత చూద్దామంటే చీర కొంగుని ఇలా అనుకుంటుండేవారు. అది లేకపోతే పాడలేరు అనమాట ఆవిడ. అంటే అదొక చిన్న చిన్న అలవాట్లు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మేనరిజం ఉంటుంది. కానీ ఆ డైనమిక్స్ మాత్రం అద్భుతమైన డైనమిక్స్. అక్షరం మధ్య డైనమిక్స్, దాంట్లో భావాలను ఆవిడ పలికించే తీరు అద్భుతం. You know why I am talking about all these things? You have not given me any opportunity to talk about your singing. Spotless. All the best. Thank you very much. Great composition, great అద్భుతమైన సాహిత్యం. ఈ పాట ఎన్నోసార్లు వినుంటారు మీరు. Thank you for giving us a beautiful song. God bless you. విష్ణుప్రియ దాతల్లి, వెల్కమ్ విష్ణుప్రియ. పరిగెత్తడం ఎందుకు, మేమన్నా ఎక్కడికైనా వెళ్ళిపోతామా? అది అలా వెళ్ళిపోతామో నేరుగా అనిపించింది. విష్ణుప్రియ ఎంపిక చేసుకున్న పాట వేటూరి సుందరరామూర్తి గారు రాసిన పాట, సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర. సుందరకాండ సినిమా నుంచి నవ్వవే నవమల్లిక. ఆకాశాన సూర్యుడుండెడు సంధ్య వేళకి చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలోనే రాలు పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలో ఒక ముల్లున్న వికసించాలి రోజాల కన్నీటి మీద నావసాగనేలా నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు 100 ఏళ్ళెందుకు రోజే చాలులే చింతపడే
చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా మార్చుకున్న ఈ రోజాలే జన్మబంధము ప్రేమ గంధము పూటే చాలులే పంజరమై బ్రతుకు మిగులు పావురమై బయటకెగురు మైనా క్షణమైనా పలికింది భాష ఉన్న కలగన్నా విడిపోది ఆశ విధిరాత కన్నలేదు వింతగా నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ఎదలో వికసించాలి రోజాల కన్నీటి మీద నావ సాగనేలా నవ్వవే నవమల్లికా ఆశలే అందాలుగా ధన్యవాదాలు. గమకాలు ఏవైతే అంటున్నావో చాలా అలవోగ్గా చాలా అద్భుతంగా అంటున్నావు. ఆ చరణం ఎండు అంటున్నావు చూసావా, ఒక్కసారి బాలుగారు ఒక్కసారి అన్నారు మీరు కదా బాలుగారు. అయితే తను పాడుతుంటే మీరు మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది బాలుగారు. పాడే చాలా సునాయాసంగా ఒక్కసారి అలా ఆ ఎండు చరణం అమ్మా. కన్నీటి మీద నావ సాగనేలా అది హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఐ ఆస్క్ యూ క్వశ్చన్, నువ్వు అపశృతి పాడవా? ఎందుకు పాడు? అది మిస్టేక్ అవుతుంది. బట్ తెలియకుండా కూడా ఎవరైనా ప్రపంచంలో ఎప్పుడో ఒకప్పుడు అపశృతం పాడతారు. నువ్వు ఎందుకు పాడలేదు నాకు అర్థం కావట్లేదు. చందమామకి, అది మాత్రం చందమామ అనకు, చందమామ. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకి చందమామకి రూపము లేఖీ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పిన సంగతులు ఇవన్నీ. మామూలుగా పాడుతుంటే మీరు చందవేళకి అనేస్తాం. రికార్డులో ఏముందో అది కరెక్ట్గా రీప్రొడ్యూస్ చేస్తుంది. సందవేళకి. గాడ్ బ్లెస్ యూ. గెట్ లాస్ట్. స్నేహ. స్నేహ ఎంపిక చేసుకున్న పాట రచన సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, గానం శైలజ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సీతాకోక చిలుక నుంచి మాటే మంత్రము. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం. మాటే మంత్రము
మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే మంత్రము మనసే బంధము కలిసే వేళలో మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటే లాలా 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 ధన్యవాదాలు. నాకు బాలుగారు అంత బాగా పాడింది. ఫస్ట్ చరణంలో ఒక్క ప్లేస్లో ఏదో కొంచెం పై నోట్ అందలేదో అనిపించింది అంతే. అదొక్కటే, అంతమించి అసలు ఇంకా పేరు పెట్టడానికి లేదు బాలుగారు. పేరు అమ్మాయి పేరు మళ్ళీ పేరు పెట్టండి. అప్ నోట్ కొంచెం పైన ఎక్కువ కదా, బట్ సెకండ్ ఛానల్ కరెక్ట్గానే వేసావు. సెకండ్ ఛానల్ కరెక్ట్గా వచ్చేసి ఎదనా కోవెల ఎదటే అది కరెక్ట్గా అన్నావు. ఫస్ట్ ఛానల్ కూడా వచ్చేస్తుంది, ఒకసారి ట్రై చేయది. ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. నువ్వే పువ్వు నువ్వే తావి. ఎంత అందమైన గాత్రం అంటే నీది, మహా సుకుమారమైన గాత్రం. చాలా ఎంత సౌకుమార్యం ఉందో అసలు చెప్పండి. నువ్వే సుకుమారివి, ఆ గాత్రం ఇంకా సుకుమారంగా ఉంది. చాలా హాయిగా ఉంటుంది. నువ్వు దాన్ని ప్రజెంట్ చేసే పద్ధతి కూడా చాలా చాలా బాగుంటుంది. దీంట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు ఇళయరాజా గారు. ఇది కళ్యాణం కమనీయం జీవితం, ఆ నోట్ రిజిస్టర్ కాకుండా నెక్స్ట్ వెళ్ళిపోతున్నావు. ఇది కళ్యాణం కమనీయం జీవితం ఓ మాటేమన్ జీవితం. అది అది ఆ నోట్ రిజిస్టర్ చేసి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్. అది రెండో వాళ్ళు పాడేది, ఐ అండర్స్టాండ్, బట్ యూ కెన్ ట్రై ఇట్. ఇది కళ్యాణం కమనీయం
అది అందంగా అనొచ్చు. అది విషయం, అది విషయం. అక్కడున్నాడు ఇళయరాజా. ఎంత ఎంత సుఖమైన ప్లేస్ కదా అది, చాలా సుఖమైన ప్లేస్. తర్వాత నీవే నాలో స్పందించిన ఫస్ట్ క్లాస్ ఈ ప్రియలయలో నో నా దెర్ ఇస్ ఎ స్మాల్ సంగతి. దీన్ని నువ్వు ప్లెయిన్గా అంటున్నావు. ప్రియలయలో శృతి కలిపే అని పాడుతున్నాను. ఈ ప్రియలయలో శృతి కలిపే ప్రాణమిదే. ట్రై చేయను. ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. దీన్ని కొంచెం సాఫ్ట్ చేయి. ప్రియలయలో అనుకుంటా, ప్రియలయలో శృతి కలిపే. ఈ ప్రియలయలో శృతి కలిసే ప్రాణమిదే. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తే ఆ నోట్స్ అన్నీ రావు ఇందులో. ఏమి ఎక్స్పెక్ట్ చేయమో అవన్నీ వస్తాయి. ఏం కంపోజిషన్ అండి. ఈవెన్ ఆర్టిస్ట్ ఎప్పుడు ఇది సమ్వేర్ ఇన్ 80s 79 80s ఆ ప్రాంతంలో వచ్చింది. వాట్ సార్ట్ ఆఫ్ ఆర్టిస్ట్రేషన్ హీ హాస్ డన్ ఫర్ దిస్ సాంగ్. ఎంత గొప్ప పాట అండి, ఎంత గొప్పగా కంపోజ్ చేశాడు ఇళయరాజా. అసలు ముఖ్యంగా చెప్పాల్సిందండి, అశ్వని శాస్త్రి వాళ్ళ సోదరులు రోహిణి శాస్త్రి ఇద్దరు కలిసి పాడినటువంటిది. ముందు ఓం శతమానం భవతి సాంగ్ షడ్జమంలో ఉండదు. అది యాక్చువల్గా వేరే ఆ నోట్ చేస్తే తప్ప దీనికి రాదు. ఎన్ని టేకులు పాడినా కూడా వాళ్ళు అంత పర్ఫెక్ట్ స్థితిలో పాడారండి. దట్ వాస్ ఎక్స్ట్రాడినరీ. నెవర్ సింగిల్ కరెక్షన్. లైవ్ రికార్డింగ్ ఇది. నెవర్ ఏ కరెక్షన్. ఇప్పుడు మామూలుగా సానే ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా. ఓం శతమానం భవ ఇద్దరు ఎంత శృతిలో అనేవాళ్ళు. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. You just sang it so beautifully. Thank you. God bless you. God bless you. అనన్య ఆహ్వానించండి మీ చప్పట్లతో. అనన్య ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మతో కలిసి బాలుడు పాడిన పాట. జగదేక వీరుడు అంద అతిలోక సుందరిలో ఏ పాట మనం చెప్పొద్దు, వాళ్ళు దాంట్లో రకరకాలుగా అనుకుంటుంటారు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనగానే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేలా చుంబించే గాలిలో తారలారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం.
లతా సరాగమాడే నీ సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించరే సరాలతో మిలా మిలా హిమాలే జల జల ముత్యాలుగా తళ తళ గళాన తటిల్లతాహారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే ముందుకు సాగిన ముచ్చటలో మూవలు పలికెనులే ఒక స్వర్గం తల వంచి ఇలా చేరే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగి నేల చుంబించే నాలిలో తారలారే విహారమే అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం. సరస్సులో షరత్తు కోసం తపస్సులే ఫలించగా సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా మరాళినే ఇలాగే మరి మరి నటించనా విహారినే ఇవాలే దివి భువి స్పృశించనా గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే కొమ్మలు తాకిన మనకే కోయిల పుట్టెనులే ఒక సౌఖ్యం తనువంతా చలరేగే క్షణాలలో అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగి వచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగేదో సరగమే అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం. థ్యాంక్ యూ. బాగా పాడావు. ఒక ఫస్ట్ చరణంలో కొంచెం ఏదో కన్ఫ్యూజ్ అయినట్లుగా ఉంది. ఒకటి రెండు చోట చిన్న కొంచెం ఫ్లాట్గా అనిపించింది. ఓవరాల్ ప్రజెంటేషన్ బాగా అన్నావు. థ్యాంక్ యూ. half a dozen places you are not touching the right note. Half a dozen poo navvu, they are very difficult places, no second thought about that for everybody. poo navvu అందులో ఊ క్లోజ్ టు వచ్చినప్పుడు చాలా కష్టం. పులకించే గాలిలో అలాగే నింగి నేల చుంబించే లాలిలో దోస్ ప్లేసెస్ లా కరెక్ట్గా టచ్ కావాలన్నమాట. తర్వాత ఫస్ట్ పల్లవి ఫినిష్ చేస్తూ నువ్వునే శుభోదయం దట్స్ కరెక్ట్గా ఉండాలి. ఒకసారి అన్నవా ఇప్పుడు నా చూపుకే శుభోదయం. అది విషయం. అది ఎంత అందంగా అంటున్నావు. నా చూపుకి నువ్వే శ్రీదేవి అయినంత అందంగా అంటున్నావు అన్నమాట. థ్యాంక్ యూ. నా చూపుకే శుభోదయం. దేవకన్యలు అలా స్లో మోషన్లో మేనేజ్ చేస్తున్నట్టుగా. ఈ పాట లైవ్గా రికార్డ్ చేసాం. నేను వాడు ఆర్కెస్ట్రా బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు నేను ఎంటర్ అయ్యాను. రాఘవేంద్రరావు మాత్రం ఎందుకంటే ఈ వాజ్ లిటిల్ సీరియస్. ఎప్పుడూ సీరియస్గా ఉండడు రాఘవేంద్రరావు. ఏంటి రాఘవ అంటే చెప్పాను బాలు సీను ఆ ఇంట్రొడక్షన్, ఆ అమ్మాయి అక్కడి నుంచి ఇలా దిగి వస్తుంది, ఈ అబ్బాయి వెతుకుతుంటాడు. అప్పటికి వాడు ఇంకా కోరస్ ఇవన్నీ చెక్ చేయలేదు, ఓన్లీ మ్యూజిక్ పార్ట్ బై పార్ట్ చెక్ చేస్తున్నాడు. నాకు అనుకున్నట్టుగా రావట్లేదు ఆ మ్యూజిక్ అని. నువ్వు చెప్పవా నీ ఫ్రెండ్కి అన్నాడు. వాడు రికార్డింగ్ థియేటర్లో కండక్ట్ చేస్తున్నాడు. వాడు ఎరా అన్నాడు. ఇలా ఫీల్ అన్నీ వస్తుందని చెప్పరా మీ ఫ్రెండ్కి, కరెక్ట్గా వస్తుంది, టోటల్గా వినమను పాట అంతా కరెక్ట్గా వస్తుందిరా అని. సో వెన్ ఎవ్రీథింగ్ వాజ్ ప్లేడ్ అండ్ మ్యూజిక్
యాక్చువల్లీ ఐ కుడ్ సీ రాఘవేంద్రరావు ఇన్ టీయర్స్ అనమాట. ఇది ఎలా పిక్చరైజ్ చేయాలి నేను, ఐ థింక్ హీ హ్యాస్ గివన్ వాట్ ఎవర్ ఐ వాంట్, దానికి 200% ఇచ్చేసాడు ఇళయరాజా అని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ సిచ్యువేషన్. అండ్ ఎంత అద్భుతంగా ఉంటుందో, కళ్ళు మూసుకుంటే అలా డిస్నీ వరల్డ్లో ఉన్నట్టు, ఫ్రోజన్లోనో దేంట్లోనో అలా దిగి వచ్చేసి, లేకపోతే గంగావతరణంలాగానో దేంట్లోనో అంత అందమైనటువంటి హీరోయిన్, అంత పాపులర్ ఆర్టిస్ట్ అతను. ఎవళ్ళ గొడవలతో వాళ్ళు ఆ అందాలని వర్ణించడం, అది ట్యూన్కి సుందరరామూర్తి. ఎవ్రీథింగ్ సౌండ్స్ హ్యాజ్ ఇట్ పర్ఫెక్ట్లీ. నేను ఒక మ్యూజిక్ చేసి ఇస్తున్నాను, దీనికి మీరు సినిమా తీస్తారా అన్నట్టుగా ఉంటుంది ఇళయరాజా చేసిన పాట. అంత గొప్ప పాట సుందరరామూర్తి అంత గొప్పగా రాశాడు. నో డౌట్ జానకి గారు నేను కూడా అంత గొప్పగా పాడాం, ఈ అమ్మాయి కూడా అంత గొప్పగా పాడింది. నిఖిత, ప్లీజ్ వెల్కమ్ నిఖిత, లేడీస్ అండ్ జెంటిల్మెన్. నిఖిత ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం, రమేష్ నాయుడు గారి సంగీతం, సుశీలమ్మ గానం, మేఘ సందేశం నుంచి ముందు తెలిసిన ప్రభు ఈ మందిరం ఇటులుండేనా. క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు, ఈ మందిరమిటోలుంచేనా మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. బ్రతుకంతా ఎదురు చూచు పట్టున రానే రావు
లక్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు. ధన్యవాదాలు. చాలా బాగా పాడావు. ఒక్క అంటే నీ వాయిస్ చాలా బోల్డ్ వాయిస్, చాలా త్రో కూడా చాలా బాగుంది వాయిస్లో. ఒకటి రెండు ప్లేసుల్లో ఆ ల్యాండింగ్స్ కొంచెం చేరి ఉంటే బాగుండేదో అనిపించింది. ఓవరాల్గా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. మందమతిని నీవు వచ్చు అది ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకో, మిగతా అన్నీ బాగున్నాయి. యువర్ బెస్ట్ పార్ట్ ఈజ్ నువ్వు పిచ్చింగ్లో కరెక్ట్గా పాడతావు, మంచి శృతిలో కరెక్ట్గా పాడుతున్నావు. బట్ ఇట్ నీడ్స్ లిటిల్ మోర్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ కొంచెం. ఇప్పుడు సుమదళములు అన్నావు చూసావా? సుందర మందార కుంద సుమదళములు, దాన్ని డైనమిక్స్ అంటారు. ఎంత బాగున్నావు. సుందర మందార కుంద సుమదళములు, దట్ ఈస్ గ్రేస్, దట్ ఈస్ డైనమిక్స్. అది పాటలో ప్రతి లైన్ ఎక్కడ నువ్వు ఫినిష్ చేస్తున్నావు ఆ గ్రేస్ కావాలి. దేర్ ఇస్ అన్ ఎక్సైట్మెంట్. You haven't informed me that you are coming. You just came, landed on my porch. My home is untidy, it's cluttering, and had I known that you will be coming, I could have kept this atmosphere so beautifully. There is an excitement because what she expected, she never expected that her God will come. He has come, that excitement. But she is perturbed because she couldn't keep all those things in a systematic, organized way. Had I known that you will come early, sir, I could have kept this. That is the expression of the song. ఇది సినిమా కోసం రాయలేదండి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. చాలా చాలా గొప్ప కవిత. ఆయన కవితా ఖండికలోంచి తీసుకున్నారు. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుంద సుమదళములు పరవనా, దారి పొడుగునా తడిసిన పారిజాతములపై నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును. ఎంత గొప్ప థాట్, ఎంత అద్భుతంగా రాశారు. దానికి మహానుభావుడు రమేష్ నాయుడు గారు ప్రతి మాటను అర్థం చేసుకొని కంపోజ్ చేయబడ్డ పాట. చాలా గొప్ప పాట. ఈ సినిమాకి రమేష్ నాయుడు గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. దేవులపల్లి గారు ఎంత గొప్పగా రాశారు, అంత గొప్ప సినిమా దాసరి గారు అంత గొప్పగా తీశారు. బ్యూటిఫుల్ సాంగ్తో ఇవాళ ఈ సెమీఫైనల్ని మనం సంపన్నం చేసుకున్నాం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ. అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నెయ్యి పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఇందులోంచి నిష్క్రమిస్తున్నటువంటి చిరంజీవి తక్కువైన వాళ్ళు కానే కాదు. ఎన్నో కారణాల వల్ల ఒక్క క్షణంలో బాగా పాడలేకపోవచ్చు. ఆ క్షణాన్ని చూసి నేను మార్కులు వేయొచ్చు. పిల్లలు పాల్గొనడం ముఖ్యం, ఇక్కడ గెలవడం ఓడిపోవడం అనే ప్రసక్తే లేదు. అనన్య 76.3%. ఈవెన్ ఇట్స్ అబౌవ్ A. I can't help it. She has to exit now. I don't like this situation at all, but it's my job. నేను చేయగలిగింది ఏమీ లేదు. పీపుల్ టెక్ సంబంధించిన రిప్రజెంటేటివ్ చిరంజీవి నవ్యాని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. అనన్యకి ఇప్పుడు నాట్స్ తరపు నుంచి $500 చెక్ ప్రెజెంట్ చేయడానికి శ్రీనివాస్ కొన్నేరు గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే పీపుల్ టెక్ తరపు నుంచి కృతి ప్రసాద్ని అనన్యకి మొమెంటో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈటీవీ తరపు నుంచి వందే మాత్రం శ్రీనివాస్ గారిని ఒక మొమెంటో ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంతవరకు పాడి ఈ కార్యక్రమానికి ఒక హంగును తీసుకొచ్చినటువంటి చిరంజీవికి మరొక పర్యాయం మీరందరూ చప్పట్లతో ఆశీర్వదించండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ బీన్ వెరీ నైస్. యూ sang very well. Keep in mind whatever I have said, whatever are the chief guests given you suggestions, employ it while you are singing. I'll know that you will reach a beautiful goal. God bless you. God bless you. Thank you. వచ్చే వారం సెయింట్ లూయిస్లో మళ్ళీ మిగిలిన పిల్లలతోటి మేముందరం ఉంటామని మనవి చేసుకుంటూ సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా, ఎన్నాళ్ళందాకుంటావే పైన
కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే